ఇంటి అద్దెలతో సంపాదన ప్రభుత్వం కొత్త రూల్స్. కేంద్ర ప్రభుత్వం ఇంటి అద్దెకు సంబంధించి కొత్త నిబంధనలు తెచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇళ్ల యాజమానులు తమ రెంట్ ఇన్కమ్ ను ప్రభుత్వానికి చెప్పకపోతే శిక్ష విధిస్తారు. ఉన్నత చదువులు, ఉపాధి కోసం చాలా మంది గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వస్తుంటారు. రోజు స్వగ్రామం నుంచి కాలేజీ, ఆఫీసులకు ప్రయాణించడం కష్టం కాబట్టి నగరంలోనే ఇల్లు అద్దెకు తీసుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి వారితో నగర జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ డిమాండ్‌తో ఇంటి అద్దెలు కూడా పెరుగుతున్నాయి. యజమానులు ఇళ్ల అద్దెల ద్వారా ప్రతి నెల చాలా డబ్బు సంపాదిస్తున్నారు. ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంటి అద్దెకు సంబంధించి కొత్త నిబంధనలు తెచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇళ్ల యాజమానులు తమ రెంట్ ఇన్కమ్‌ను ప్రభుత్వానికి చెప్పకపోతే శిక్ష విధిస్తారు. మీ ఇళ్లను అద్దెకు ఇస్తున్నారా? అయితే ఈ కొత్త నిబంధనల గురించి వివరంగా తెలుసుకుందాం రండి. ట్యాక్స్ డిక్లరేషన్ తప్పనిసరి. ఇంతకు ముందు చాలా మంది ఇల్లు అద్దెల ద్వారా సంపాదించిన డబ్బు గురించి ప్రభుత్వానికి చెప్పకుండా దాచిపెట్టేవారు. రెంటల్ అగ్రిమెంట్లు లేకుండా నేరుగా డబ్బు ఇచ్చి పుచ్చుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. వాటి ప్రకారం హౌస్ రెంట్ల ద్వారా వచ్చిన డబ్బును ఇకపై దాచలేరు. ల్యాండ్ లార్డ్స్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద రెంటల్ ఇన్కమ్ ను డిక్లేర్ చేయడం తప్పనిసరి. లేకపోతే ట్యాక్స్ ఎగ్గొట్టారనే ఛార్జీలు కింద అరెస్ట్ చేయవచ్చు. అద్దె ఆదాయాన్ని ప్రభుత్వానికి చెప్పి పన్ను కట్టాలి. అలానే అద్దె ఒప్పందం తప్పనిసరి. అగ్రిమెంట్స్ కి సంబంధించిన రిసిప్ట్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి. పూర్తి అద్దె ఆదాయాన్ని ప్రకటించకపోతే భారీ ఫైన్ కట్టాల్సి రావచ్చు. ప్రభుత్వం తన ట్యాక్స్ ఇన్కమ్ పెంచుకోవడానికి, అందరూ సమానంగా పన్ను కట్టేలా చూడడానికి, పన్ను ఎగవేసే వారిని శిక్షించడానికి ఈ రూల్స్ తీసుకొచ్చింది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇంటిని ఎవరికైనా అద్దెకు ఇస్తే వారి నుంచి మీకు వచ్చే డబ్బునే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటారు. ఈ ఆదాయంపై ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుంది. కొత్త నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరం కోసం మీరు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ నిబంధనలను పాటించాలి. హౌస్ రెంట్ ఇన్కమ్ గురించి తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు. అయితే ఇంటి యాజమానులకు ఫైనాన్షియల్ బర్డెన్ కాకుండా ట్యాక్స్ నుంచి కొంత రిలీఫ్ ఇచ్చారు. కొత్త రూల్స్ ప్రకారం ఇంటి అద్దె ఆదాయంపై పన్ను కట్టేటప్పుడు 30% వరకు మినహాయింపు పొందవచ్చు. వీటితో మెయింటెనెన్స్, రిపేర్ ఖర్చులను కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ హోమ్ ఓనర్లు రెంట్ పొందుతున్న ప్రాపర్టీపై ఏదైనా లోన్ తీసుకొని దాన్ని ఇంకా రీపే చేస్తుంటే లోన్ వడ్డీపై కూడా డిడక్షన్లు అందుకోవచ్చు. రెనోవేషన్ ఖర్చులను కూడా డిక్లేర్ చేసి సంబంధిత డిడక్షన్లు క్లెయిమ్ చేయవచ్చు. ఇకపై అద్దెకుండేవారు కూడా అన్ని ఐడెంటిటీ ప్రూఫ్స్ ని అందించాల్సి ఉంటుంది. ఇంటి యాజమానులు ట్యాక్స్ భారాన్ని తగ్గించుకోవడానికి రెంట్ పెంచే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం అద్దెలను డిజిటల్ గా పే చేయాలని ప్రోత్సహిస్తోంది. దీంతో ఇన్కమ్ ట్రాక్ చేయడం సులభతరం అవుతుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంటి అద్దెకు సంబంధించి కొత్త నిబంధనలు తెచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇళ్ల యాజమానులు తమ రెంట్ ఇన్కమ్ ను ప్రభుత్వానికి చెప్పకపోతే శిక్ష విధిస్తారు. మీ ఇళ్లను అద్దెకిస్తున్నారా? అయితే ఈ కొత్త నిబంధనల గురించి వివరంగా తెలుసుకుందాం రండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.